హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్స్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ అంటే ఇంటెలిజెన్సీ బ్యూరోలో 1675 ఎంటీఎస్ నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్. ఇది ఆల్ ఇండియా మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక టోటల్గా 1675 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ అయితే మాత్రం మీకు స్కిల్డ్ శాలరీ ఎంత అయితే వస్తుందో అంతకన్నా ఎక్కువగానే మీకు శాలరీ అనేది వస్తుంది. ఇంకా లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా. లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th February 2023. సో ఈరోజు మనం ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే మీరు సెలెక్ట్ అయినా కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక అప్లయింగ్ లాస్ట్ డేట్ ఆల్రెడీగా చూసాం. ఫీజు వచ్చేసరికి 500 రూపీస్. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉండాలి. అండ్ ఓబీసీ 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్కి అయితే 27 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది. ఇక ఓవరాల్గా 1675 వేకెన్సీస్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కానీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఓవరాల్గా పోస్ట్కి ఇన్ని చొప్పున ఇవ్వటం జరిగింది ఇక్కడ. అండ్ మీకు శాలరీ అయితే ఎక్కువగానే వస్తుంది. ఇంకా ఎంటీఎస్కి అయితే మాత్రం 18,000 నుంచి వస్తుంది. అంటే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. 5 పార్ట్స్లో ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ 20 మార్క్స్కి ఉంటుంది. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎంటీఎస్కి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ అనేది ఉంటుంది. ఇది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ అప్లై చేసే విధానం చూద్దాం. ఎందుకంటే అప్లై చేసేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా అప్లై చేసేది చూస్తే మీకు 17th లాస్ట్ డేటు. మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఫోటో, సిగ్నేచర్, ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మీరు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అదే ఇవ్వటం అయితే జరిగింది. స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఫోటో సైజ్, పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి 50 to 100 KB ఉండాలి. ఒక సంవత్సరం ముందు తీసుకొని ఉండాలన్నమాట. అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంకా రిమైనింగ్ ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకసారి మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. అందుకనే మీరు ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీరు ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా స్టెప్ 1 రిజిస్ట్రేషన్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా లాస్ట్లో ఎంటర్ చేసి తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇంకా ఈ చలానా ఇవన్నీ కూడా మనం ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫీజు ఫెయిల్యూర్ అయిపోయి ఉంటే మరలా ఫీజు పేమెంట్ అడిగితే మాత్రం ఒక 1 day ఆగి మీరు ఫీజు పేమెంట్ చేయండి. మీ ఫీజు అనేది ఒక 2 daysలో మీకు రీఫండ్ అనేది అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ అనేది క్లిక్ చేసి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఒకవేళ అయితే రిజిస్టర్ క్లిక్ చేస్తారు. లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తారు. ఇంకా పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తారు. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ రీడ్ ది బిలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇచ్చారు. అంటే ఏదైతే రైట్ మార్క్ ఉందో అవన్నీ కూడా మీరు క్లియర్గా చదివి మీరు పెట్టండి. ఈ విధంగా ఫస్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇస్తారు, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత డిక్లరేషన్. ఎగ్జామినేషన్ సిటీ మీరు ఎంత ముందు అప్లై చేస్తే మీకు అంత ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే ఎగ్జామ్ సిటీ వస్తుంది. మీరు ఒకవేళ లేట్గా అప్లై చేస్తే మీ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అండ్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. టోటల్గా ఇక్కడ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 2 నో అనేది మీరు అప్లై చేస్తారు. ఇంకా ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది మీ యొక్క అడ్రస్ అనేది ఎంటర్ చేస్తారు. ఇంకా మెట్రికులేషన్ మీ యొక్క 10th క్లాస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను, అలాగే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అలాగే ఇన్స్టిట్యూషన్ నేమ్, మీ స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. ఇంకా లాంగ్వేజ్ అండ్ ప్రొఫెషన్స్ ఏ లాంగ్వేజ్ వచ్చు అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ డ్రాఫ్ట్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్.
పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా పేమెంట్ ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. చేసిన వెంటనే డాక్యుమెంట్స్ ఆఫ్ అప్లోడ్ ఓన్లీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంక వేరే ఏవి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇక్కడ ఫైనల్గా పాలసీ నోట్స్ అని ఇక్కడ ఇస్తారు. ఏంటంటే మార్షల్ స్టేటస్ మీకు ఇవన్నీ చేంజ్ చేయడానికి కాదనమాట. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. సో ఇవన్నీ చేసి ఫీజు పేమెంట్ చేస్తారు. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంత అప్లై చేసినా, ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా ప్రిపరేషన్ లేకపోతే మాత్రం జాబ్ రాదు. సో ఎంత మనం దీనిగా అంటే మనం ఎన్ని జాబ్స్కి అప్లై చేసాం అనేది కాదు, ఎంత ప్రిపేర్ అయ్యాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.